తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విద్యుత్ తీగలే యమపాశంలా మారాయి. ఇంట్లో వెలుగు నింపే కరెంట్ ఓ కుటుంబంలో చీకటిని నింపింది. అధికారుల నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలైపోయాడు. సరదాగా ఆటలాడుకుంటూ కిందకి వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది ఈ విషయం. విద్యుత్ ప్రమాదాలు నింపుతున్న విషాదాలు ఎన్నో. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విద్యుత్ ఘాతంతో ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేయటం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా నిత్యం ప్రాణాలు పోతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో విద్యుత్ ఘాతానికి ఓ బాలుడు బలయ్యాడు. పట్రపల్లి గ్రామానికి చెందిన బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం ఓ మైదానంలో ఆటలాడుకుంటున్నాడు. ఈ సమయంలో పైన కరెంటు తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. ఎంతో ప్రాణంగా ప్రేమించే బాలుడు చిన్న వయసులోనే ఊహించిన విధంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్రపల్లి గ్రామం తీవ్ర శోకంలో మునిగిపోయింది. బాలుడి మరణానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతున్న విషయాన్ని ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పుడు బాలుడి ప్రాణం పోయిందని వాపోతున్నారు. మా ఊర్లో ఇట్లా లైన్లు కిందకే ఉన్నాయి, ఇట్లా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇట్లా పిల్లలు ఇట్లా బ్యాటా టైన్లు ఆడుతున్నారు. ఇట్లా పిల్లలు మేకలో పడమంటా ఉంటే ఇట్లా చిందాట ఆడుతున్నా కూడా లైన్ కిందే ఉన్నాయి. దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల పిల్లోడు కూడా చనిపోయినాడు. దయచేసి మాకు ఏదన్నా గ్రామంలో కూడా అంతే ఉండదు. గ్రామం అంతా అంతే ఉండదు. పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ వైర్లు గాలి దుమారానికి తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచెలు లేకపోవడంతో పాటు ఇలా విద్యుత్ వైర్లు కిందకి వేలాడుతూ ఉండడంతో ప్రజలు ఏవైనా వస్తువులు చేతపట్టుకునే సమయంలో వాటిని తాకి చనిపోతున్నారు. ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికైనా ప్రమాదాల నివారణకు అధికారులు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నేను వాళ్ళ పిన్నిని సార్, నేను అక్కడ మేకలు మేపుకుంటా ఉన్నాను. నా బిడ్డలు ఇద్దరు, మా మధ్య కొడుకు అందరూ ఇక్కడ ఆడుకుంటా ఉంటారు సార్. వీళ్ళే కాదు సార్, ఇంకా 50 మంది తాండా వాళ్ళంతా పిల్లలంతా ఆడుకుంటా ఉంటారు సార్. బిడ్డ ఆడుకుంటా దీన్ని తగిలి ఎంత కిందికి ఉందో చూడండి సార్. అది తగిలి బిడ్డ అట్లా కుప్పగోలు ఆడే స్పాట్ లోనే చనిపోయాడు సార్. ఏమి కానీ ఊపిరిస్తాను ఏమీ లేదు సార్. ఇంత కిందకుంటా ఈ బిడ్డనే బాగొట్టుకుంటాము, ఇంకా ఎంతమంది బిడ్డలు బాగొట్టుకోవాలి సార్.